సంతానలేమితో బాధపడుతున్నారా? 899 రూపాయలకే ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. వివరాలకి సంప్రదించండి. అప్పుడప్పుడు మనం సింగిల్ ఐటమ్ అజెండాతోటి వెళ్తాం. ఓ పులిహోరో, ఓ దద్దోజనమో, ఏదైనా ఒకటే చేసుకుంటాం. ఈ ఒకటే చేసుకునేటప్పుడు హోల్సమ్ ఫుడ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. పులిహోరలో ఏముంది, అన్నం ఉంటుంది, తర్వాత అన్నీ తిరగమాత దినుసులే కదా, అందులో కూరలు వేసి, పప్పు వేసి, పులుసు పోసి బాగా ఫుల్గా చేసుకుంటే బాగుంటుంది. శీతాకాలం లేదా ఇంత మంచి వర్షాలు పడేటప్పుడు మధ్యాహ్నం కానీ రాత్రిపూటకు కానీ సింపుల్గా చేసుకోవడానికి కొత్త రకం, అంటే మన వంట కాదు, కర్ణాటక వంటకం అనుకోండి. సౌత్ ఇండియన్ హోటల్స్ ఇప్పుడు అన్ని చోట్ల కనిపిస్తుంది. కొంచెమే తినగలుగుతాం హోటల్లో అయితే. ఆ ఒక్క కప్పకే వాడు 250 అంటాడు. మనమైతే చక్కగా ఓ 100 రూపాయల ఖర్చుతోటి ఇంటిలిపాది ఫుల్గా తినేసేందుకు సరిపడా చేసుకోవచ్చు. దాంతోపాటు కొంచెం మంచి బూందీ చేసుకుని అదో కొనుక్కొచ్చుకున్నా సరే, లేకపోతే కాసిన అప్పడాలు వడియాలు ఉంటే మధ్యాహ్నం భోజనం హాయిగా అయిపోతుంది. దీనికోసం కావాల్సిన మసాలాను కనుక మనం పౌడర్ తయారు చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు గబుక్కను చేసేసుకోవచ్చు. సింపుల్గా చేసేద్దాం. బిసిబేళ్ళ బాత్ అంటే పులుసు అన్నం సింపుల్గా చెప్పాలంటే. అయితే బిసిబేళ్ళ బాత్లో మనం ఏం చేస్తామంటే మామూలు శనగపప్పు ధనియాలు కాకుండా కొంచెం మసాలా దినుసులు కూడా వేస్తాము. దానివల్ల వాసన చాలా బాగుంటుంది, తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది. చేసి చూద్దాం. దీనికి ఏంటంటే ఒక వేసి ఓ స్పూన్ నూనె కూడా వేయటం, దీన్ని మూత పెట్టేయటం. ధారాళంగా 4-5 విజిల్స్ రానివ్వచ్చు. ఈ లోపల మనం మసాలా పౌడర్ తయారు చేసుకుందాము. బిసిబేళ్ళబాత్ మసాలా ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ ఎక్కువ నూనె వాడం, చాలా కొంచెం నూనె. అసలు మొదటి దినుసులన్నీ ఒట్టిగా డ్రైగానే వేయిస్తాం. కప్పు కొలత పెట్టుకోండి. ఏదైనా అంటే టేబుల్ స్పూన్ కొలత అనుకోండి. ఒక 4 టేబుల్ స్పూన్ల ధనియాలు, తర్వాత అవే 4 టేబుల్ స్పూన్ల శనగపప్పు, ఓ 2 స్పూన్ల మినపప్పు, ఓ 2 స్పూన్ల జీలకర్ర, ఒక 1/2 టీ స్పూను మెంతులు, ఒక 1/2 టీ స్పూను మిరియాలు, తర్వాత 1/2 టీ స్పూను నువ్వులు. ఒకవేళ తెల్ల నువ్వులు పెద్ద రకం ఉంటే బాగుంటాయి. వీటిని దోరగా వేయించుతాం. 5 విజిల్స్ వచ్చింది, కుక్కర్ ఆపేసాము. పప్పులు దోరగా వేగిపోయినాయి. ముందు ఒక పళ్ళెంలో పోసేద్దాం వీటిని. కొద్దిగా దాల్చిన చెక్క, వేగనివ్వండి. దీంతో పాటు కొద్దిగా అంత ముక్క ఎండు కొబ్బరి కూడా వేసేసుకోవాలి. పచ్చిమిర్చి వస్తుంది. కొబ్బరి ఎండుమిర్చి కలిసిన వాసన చాలా బాగుంటుంది. కావాలంటే కరివేపాకు కూడా ఇప్పుడు వేసేసుకోవచ్చు. డ్రైగా అయిపోతుంది, అది నిలవ కూడా ఉంటుంది. ఇలా ఏ పొడి చేసుకున్నా దాంతోపాటు కరివేపాకు కనుక వేసేస్తే మనం పిల్లలతో పెద్దవాళ్ళతో తీసి పక్కన పెట్టే వాళ్ళందరితోటి హ్యాపీగా తినిపించేయచ్చు. అందులో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ అన్నీ అందుతాయి మనకి. వేగిపోయినాయి, తీసేద్దాము. ఒకసారి ఇందాకటి పప్పులు, తర్వాత ఏమో ఈ ఎండుమిర్చి, కరివేపాకు, ఎండు కొబ్బరితో కలిపి ఈ కాస్త పొడి కనుక తయారు చేసి పెట్టుకుంటే డబ్బాలో ఉన్నదాన్ని దీన్ని తీసి పులుసులో వేయటం, పులుసులో అన్నం కలిపేస్తే బిసిబేళ్ళ బాత్ రెడీ అయిపోతుంది. ఇదిగోండి, మన బిసిబేళ్ళ బాత్ కారం మసాలా రెడీ అయిపోయింది.
ఇట్లా చేస్తే సరిపోతుంది. మరి చాలా స్మూత్ పౌడర్ అక్కర్లేదు, సాంబార్ పొడి మన మెషిన్లో పెట్టించేంత అవ్వదు, ఒక మాదిరి మెత్తదనం ఉంటే సరిపోతుంది. కారం రెడీ అయిపోయింది. మనకి బిసిబేళ్ళబాత్కి కావాల్సిన సాంబార్ని చేసుకుందాం. స్టవ్ వెలిగించండి. ఒక పెద్ద సైజు పాత్ర పెట్టుకోండి, ఏదైనా కుక్కర్ కూడా పెట్టుకోవచ్చు. మనం పెద్ద 5 లీటర్స్ కుక్కర్స్ ఉంటాయి కదా, మనం పెట్టుకున్న హాఫ్ కప్పు కందిపప్పు, హాఫ్ కప్పు బియ్యానికి సగం సగం కావాలి. మొత్తం ఒక కప్పు పదార్థానికి ఒక 30 గ్రామ్స్ చింతపండుని నానబెట్టి రసం తీసి పక్కన పెట్టుకోండి. ఇంక ఇప్పుడు తాలింపు వేసేయటమే. నూనె కాగాక ఒక స్పూన్ ఆవాలు చిటపట్లాడాక ఒక గుప్పెడు పల్లీలు, ఓ 2 ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. పల్లీలు వేగాక ఓ చిటికెడి ఇంగువ, ఓ 2 రెబ్బల కరివేపాకు వేసి, ఓ చిటికెడు పసుపు, తర్వాత ఒక్క ఉల్లిపాయ ముక్కలు సరిపోతాయి. కొంచెం కాస్త పులుసు ముక్కలు తరిగినట్టు కొంచెం పెద్ద పెద్ద ముక్కలు తరుక్కోవాలి. ఇందులో ఒక ముక్క బాగులేదు, తీస్తాను. ఇది ఒక్కటే వేస్తాం, ఇంతకంటే అవసరం లేదు. ఉల్లిపాయలు వేగుతూ ఉండగా ఓ 10-12 బీన్స్ ముక్కలు పొడుగ్గా తరిగి అవి, ఓ క్యారెట్ ముక్కలు, ఇవి క్యూబ్స్గా తరుగుతామా, కొంచెం పొడుగాటి ముక్కలు తరుగుతామా మందే చాయిస్. ఒక ఆలు ముక్కలు, ఒక టమాటా ముక్కలు, ఒక్క ములక్కాడ సరిపోతుంది. ఇది సాంబార్ లుక్ వస్తుంది కదా, ములక్కాడ వేస్తే బాగుంటుంది. తర్వాత కాసని బఠానీలు, అంటే గ్రీన్ పీస్ ఉంటే బాగుంటుంది. ఒకవేళ పచ్చి బఠానీలు మన దగ్గర ఎండు ఉన్నాయనుకోండి, నానబెట్టి పెట్టుకుంటే వాసన బాగుంటుంది. కొద్దిగా ఈ ముక్కలకి సరిపడా ఉప్పు చల్లి ఒక 5 నిమిషాలు మూత పెడదాం. ఉప్పుకి కాస్త తడి వస్తుంది కదా, ముక్కలు కొంచెం మెత్తపడే వరకు మూత పెడదాం. ముక్కలు మగ్గిపోయినట్టు కనపడుతున్నాయి చూడండి. ఇప్పుడు మనం చింతపండు రసం తీసి పెట్టుకున్నాం కదా, అది ఇందులో పోసేద్దాం. ఒక 100-150 గ్రాముల రసం తీసి పెట్టుకోవాలి. దీంట్లో మనం ఇందాక తయారు చేసి పెట్టుకున్న బిసిబేళబాత్ కారాన్ని, మసాలాని ఒక 2-3 స్పూన్లు దీనికి సరిపడా. ఇవి మనం పప్పులు ఎంత లేత వేపు తీస్తామో, మన మిరపకాయలు ఎంత ఎర్రగా ఉంటాయి అనే దాన్ని బట్టి దీని అందం అనమాట. కలర్ బాగా కనపడుతుంది, మనకి మంచి వాసన వస్తుంది. ఉప్పు మరి కాస్త ఎక్కువే పడుతుంది, ఎందుకంటే ఇందులో కారము, అన్నము ఇన్ని కలుస్తాయి కదా. ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని ఇందులో వేసేద్దాం. అన్నం పప్పు కలిసి చక్కగా మెత్తగా ఉడికిపోయినాయి చూడండి. దీంట్లో ఒక చిన్న ముక్క బెల్లం వేసుకోవచ్చండి, అంటే చింతపండు పులుసు కాబట్టి. మరి కాస్త వేసుకున్నా మీ చాయిస్. దీన్ని ఏం చేయాలంటే ఈ కన్సిస్టెన్సీని కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి మనం. ఇది చిక్కగా కనిపిస్తుంది కదా, దీన్ని కాసిన నీళ్ళు పోసి పలచన చేసుకోవాలి. కాసిన నీళ్ళు పోద్దాం. ఈజీగా ఒక గ్లాస్ నీళ్ళు పట్టేస్తాయి. ఒక్క 5 నిమిషాలు ఈ మసాలా వాసనలు, తర్వాత ఏమో చింతపండు పులుసు, పప్పు అన్నానికి పట్టే వరకు ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గనిద్దాం. చూద్దాం, మన బిసిబేళబాత్ ఘుమఘుమలాడుతోంది, బ్రహ్మాండ.
తర్వాత చక్కగా చేతి కొద్దీ కొత్తిమీర వేసి కలిపేసేయండి. స్టవ్ వడ్డించేసేయటమే.